గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులు 20 ఏళ్లు వెనక్కి వెళ్లిన పరిస్థితి నెలకొందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆదివారం సాయంత్రం బెలుగుప్ప మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్ను రాయదుర్గం, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేలు కాలువ శ్రీనివాసులు, అమిలినేని సురేంద్రబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాల్లో తాగునీరు అందించేలా గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో హంద్రీనీవా, గాలేరు ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ వహించారన్నారు. 3850 క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో హంద్రీనీవా పనులు చేపట్టగా గత వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల కేవలం 1800 క్యూసెక్కులకు పరిమితమైందన్నారు. గత టీడీపీ పాలనలో 4000 కోట్లు హంద్రీనీవాకు ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం కేవలం 500 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. 60 టీఎంసీల నీరు తెచ్చుకోవాల్సి ఉండగా 20 టీఎంసీలు కూడా తెచ్చుకోలేని దుస్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు. పూర్తి సామర్థ్యంతో హంద్రీనీవా పనులు, ప్రధాన కాలువ వెడల్పు పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల మేరకే కాలువను పరిశీలించినట్లు వెల్లడించారు. ఏడాదిలోపు పనులు పూర్తి చేసి రైతులు ఆ నీటిని వినియోగించుకునేలా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లోని 114 చెరువులకు నీరందించేలా భైరవాని తిప్ప ప్రాజెక్టు పనులను, కృష్ణా జలాలు తరలించే పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చూస్తే 1800-1900 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నటువంటి పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే 3850 క్యూసెక్కులు వెళ్ళాలని ఇటువంటి పనులు ఏదైతే గత 5 సంవత్సరాల్లో కూడా పూర్తి చేసి ఉంటే ఈవేళ పూర్తి సామర్థ్యంతో హంద్రీనీవాను మనం ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉండేది. దానికి కారణం మనం చూస్తే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హంద్రీనీవాకి దగ్గర 4000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో మనం ఖర్చు పెడితే 500 కోట్లు కూడా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి కాలంలో హంద్రీనీవాకు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అందుకే 60 టీఎంసీల నీరుని తీసుకోవాల్సింది హంద్రీనీవా ఈవేళ 20-25 టీఎంసీల నీరును కూడా వాడుకోలేనటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏదైతే హంద్రీనీవా పూర్తి సామర్థ్యంతో పనిచేసేటువంటి విధంగా ఇప్పుడు ఏదైతే 1800-1900 క్యూసెక్కులు కాకుండా దీన్ని ఏదైతే ఇప్పుడు పంపులు ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో దాని ప్రకారం 3850 క్యూసెక్కులకి ఏదైతే మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని విస్తరణ చేపట్టి ఆ పూర్తి సామర్థ్యంతో హంద్రీనీవాను ఉపయోగించుకునేటువంటి విధంగా ప్రణాళిక సిద్ధం చేయమని ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఈరోజు ఈ ఉన్నతాధికారులు ఇరిగేషన్ అదేవిధంగా మెయిన్ కూడా ఏదైతే హంద్రీనీవా మాల్యాల దగ్గర నుంచి దగ్గర 700 కిలోమీటర్లు ఏదైతే మెయిన్ కెనాల్ ఉందో ఇదంతా కూడా ఇన్స్పెక్షన్ చేసుకుని ఒక ప్రాక్టికల్గా ఒక రిపోర్ట్ తయారు చేసుకుని అది కూడా ఒక టైం బాండ్ పెట్టుకుని ఒక 1 ఇయర్లోనే అంటే ఒక్క సీజన్లోనే ఆ హంద్రీనీవా పూర్తి సామర్థ్యం 3850కి పెంచి ఇప్పుడున్నటువంటి ఏదైతే వాటర్ని డబుల్ చేయడం ద్వారా హంద్రీనీవా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి సాగునీరు, త్రాగునీరు అందించాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.